ప్రపంచీకరణ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన స్థితిని సృష్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశీ కంపెనీలలో ఉద్యోగం సంపాదించాలి అంటే విదేశీ వ్యాపార చట్టాలు, విదేశీ అకౌంట్స్ విధానం, విదేశీ ఆడిటింగ్ విధానం, విదేశీ పన్నుల విధానం, విదేశీ వ్యాపార విధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో సిఏ కోర్స్ విధంగానే ఏసీసీఏ అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ కూడా బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా స్థాపించబడిన ఆడిటింగ్ వృత్తి 180 దేశాలలో గుర్తింపు ఉన్న ప్రపంచ స్థాయి నంబర్ 1 ఆడిటింగ్ వృత్తి. ఈ వృత్తి కోర్సు చదవడానికి ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం అర్హత. ఈ వృత్తిలో అంతర్జాతీయ అకౌంట్స్, అంతర్జాతీయ ఆడిటింగ్ విధానం, అంతర్జాతీయ పన్నుల విధానం, అంతర్జాతీయ పెట్టుబడి విధానం, అంతర్జాతీయ వ్యాపార చట్టాలు విధానాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఈ కోర్సుని కేఎల్ యూనివర్సిటీలో 3 సంవత్సరాలలో బీకామ్ లేదా బీబీఏలతో కలిపి పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు బీకామ్, బీబీఏతో కలిపి చదవడం వల్ల 6 పేపర్లు పరీక్షలు రాయవలసిన అవసరం లేకుండా మిగతా 7 పేపర్లు మొత్తం 13 పేపర్లలో ఉత్తీర్ణత సాధిస్తే చార్టెడ్ అకౌంటెంట్ వృత్తి చేయడానికి అవకాశం వస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత అంతర్జాతీయ కంపెనీలలో ఈవై, డెలాయిట్, కేపీఎంజీ, పీడబ్ల్యూసీ ఉద్యోగాలు వస్తాయి. అలాగే విదేశాల్లో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించగలిగే అంతర్జాతీయ వీసాగా ఈ వృత్తి సభ్యత్వం అంటే మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. ఈ కోర్సు పూర్తి చేస్తే యూకేతో పాటు మరికొన్ని దేశాలలో ఆడిటింగ్ వృత్తి కూడా చేయవచ్చు. ఈ కోర్సు ఉత్తీర్ణత శాతం 50% పైగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చు. మరి దీనిపై మరిన్ని వివరాలు మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కామర్స్ డాక్టర్ శాంతకుమారి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. కేఎల్ యూనివర్సిటీలో కామర్స్ విభాగం అందించే ప్రోగ్రామ్స్ ఏంటి మేడం? కేఎల్ యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్ 2010లో స్టార్ట్ చేయబడింది. అప్పటి నుంచి కామర్స్కి సంబంధించిన వివిధ ప్రోగ్రాములు స్టూడెంట్స్ కొరకు అందించడం జరిగింది. 2025-26 అకాడమిక్ ఇయర్ కోసం బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ, బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది. అవి వాటిలో అడ్మిషన్ పొందాలంటే విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి మ్యామ్? ఈ ప్రోగ్రాంలో బీయింగ్ యూజీ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్స్లో అర్హత కోసం ఇంటర్మీడియట్ విత్ ఎనీ గ్రూప్ ఆర్ +2 ఆర్ ఎనీ ఈక్వలెంట్ ప్రోగ్రామ్ దే హ్యావ్ టు కంప్లీట్. అలాగే బీకామ్ అండ్ ఏసీసీఏ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి మ్యామ్? ఏసీసీఏ ప్రోగ్రామ్ ఇది యూకేలో 1904లో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రోగ్రామ్. ఇది ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలంటే ఇందులో ఒక 13 పేపర్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఈ 13 పేపర్స్ క్లియర్ చేయాలంటే అది ఒక 3 లెవెల్స్లో ఉంటాయి. 3 లెవెల్స్, ఫస్ట్ నాలెడ్జ్ లెవెల్లో ఒక 3 పేపర్స్, స్కిల్ లెవెల్లో ఒక 6 పేపర్స్, ప్రొఫెషనల్ లెవెల్లో ఒక 4 పేపర్స్, టోటల్ 13 పేపర్స్ దే హ్యావ్ టు కంప్లీట్. ఈ కంప్లీట్ చేయటం కోసం స్టూడెంట్స్కి మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ అడ్మిషన్ బీకామ్లో అడ్మిషన్ పొందటం వల్ల వాడు ఒక 6 పేపర్స్ డైరెక్ట్గా యూకే వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అవి రాయాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్షన్ అనేది పొందటం జరుగుతుంది. ఈ 6 తర్వాత 7 పేపర్స్ మాత్రం అవి నాన్ ఎగ్జామ్టెడ్గా ట్రీట్ చేయటం జరుగుతుంది. ఈ 7 నాన్ ఎగ్జామ్టెడ్ పేపర్స్ వాళ్ళు యూకే వాళ్ళు కొన్ని ప్రముఖమైన సిటీస్లో కండక్ట్ చేయటం జరుగుతుంది. వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్కి వీళ్ళు ఆ ఎగ్జామ్స్ రాసి అర్హత పొందవలసి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాయటం కోసం ఇయర్లీ 4 టైమ్స్ స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది. అది మార్చ్, జూన్, సెప్టెంబర్ అండ్ డిసెంబర్. ఈ 4 టైమ్స్లో స్టూడెంట్స్ ఎప్పుడైనా ఈ పేపర్స్, ఈ నాన్ ఎగ్జామ్టెడ్ 7 పేపర్స్ రాసుకోవచ్చు. అలా రాసుకోవటం వల్ల వాళ్ళకి ఇన్ కేస్ మార్చిలో వాళ్ళకి ప్రిపేర్డ్నెస్ సరిగా లేదనుకోండి, జూన్లో రాసుకోవచ్చు, లేదంటే సెప్టెంబర్లో రాసుకోవచ్చు. అలా వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత బాగా వాళ్ళు ఎగ్జామ్ రాసుకుని క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ ఈ 7 పేపర్స్ ప్లస్ 6 ఎగ్జామ్టెడ్ పేపర్స్ టోటల్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా 3 ఇయర్స్ కంప్లీట్ కాగానే ఆ 13 పేపర్స్ క్లియర్ చేసుకుంటే ఏసీసీఏ
అఫిలియేట్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత 3 years 36 months సర్వీస్ కంప్లీట్ చేస్తే 36 months క్లియర్ చేయగానే వాళ్ళు ACCA మెంబర్గా అర్హత పొందుతారు. వాళ్ళు ACCA మెంబర్గా రికగ్నైజ్ చేయబడతారు. ఇది ACCAకి సంబంధించింది. ACCAలో వీళ్ళు ఈ ప్రోగ్రామ్ బీకామ్తో పాటుగా కంప్లీట్ చేయటం వల్ల వాళ్ళకి అనేక ప్రముఖ కంపెనీల్లో జాబ్ చేసే అవకాశం అనేది డైరెక్ట్గా వస్తుంది. అన్ని కంపెనీల్లో అకౌంటింగ్ ఫర్మ్స్, బిగ్ 4 కంపెనీస్, 500 ఫార్చ్యూన్ కంపెనీస్, అన్ని అకౌంటింగ్ ఫర్మ్స్లో ప్రస్తుతం ఈ ACCA క్లియర్ చేసిన స్టూడెంట్స్కి చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. కేఎల్ యూనివర్సిటీలో ఈ కామర్స్ ప్రోగ్రామ్స్కి కరికులంని ఎలా డిజైన్ చేయబడింది? ఏదైనా ఒక స్టూడెంట్ మంచిగా క్వాలిఫైడ్ స్టూడెంట్గా అవ్వాలంటే అతను చదువుకున్న కరికులం మీద బేస్ అయి ఉంటుంది. ఈ కరికులం ప్రిపేర్ చేయడం కోసం మేము చాలా ప్రికాషన్స్ తీసుకుంటాము. ప్రికాషన్స్ తీసుకునేటప్పుడు ఇందులో కరికులం ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మేము ఆ కరికులంని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాము. ఇండస్ట్రీకి అవసరాలకి ఏ విధమైనది కావాలి అంటే మాకు దానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ మా స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు అనేక ప్రముఖ కంపెనీల్లో ఉన్నారు. ఇప్పుడు EY, డెలాయిట్, డ్యూపాంట్, స్టేట్ స్ట్రీట్ అన్ని కంపెనీస్లో దాదాపుగా మా స్టూడెంట్స్ ఉన్నారు. 2010 నుంచి ఉన్న స్టూడెంట్స్లో ఎన్నో కంపెనీస్లో ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీకి ఏం అవసరం, ఈ కరికులంలో ఇంకేమన్నా మార్పులు చేయాలా, ఇలాంటి సలహాలు మేము వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిషియన్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి కూడా తీసుకుని వీళ్ళందరి సలహాలు, సూచనల కోసం తీసుకుని మేము ఆ కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అందులో సబ్జెక్ట్స్ అనేది పొందుపరచడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్స్లో మేము స్టూడెంట్ అవసరాలకు సంబంధించి అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, ఫారెన్ లాంగ్వేజ్, వీటితో పాటుగా కామర్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన అన్ని అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్, వీటితో కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఈ సబ్జెక్ట్స్ అన్నిటితో పాటుగా ACCA 13 కోర్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మేము అందించే బీకామ్ ప్రోగ్రాము ఇది ఒక ఎంబెడెడ్ ప్రోగ్రామ్. అంటే ACCA సబ్జెక్ట్స్ అన్నీ కూడా మాకు ఈ బీకామ్ ప్రోగ్రాంలో ఉండటం వల్ల ACCA వేరు, బీకామ్ వేరు కాదు. ఇక్కడ మేము ఆ ప్రోగ్రాంలో ఉన్న ఆ కోర్సులన్నీ కూడా మిగిలిన అన్నిటితో పాటుగా 13 కోర్సెస్ ఇవి కూడా అందులో ఉండిపోతాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మేము ఎంబెడెడ్ ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ మేము బీకామ్ విత్ ACCA, BBA ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ విత్ ACCA, ఈ 2 ప్రోగ్రామ్స్ ACCAతో అందించబడుతుంది స్టూడెంట్స్కి. అలాగే ఈ UG ప్రోగ్రామ్తో పాటు వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ గురించి తెలియజేస్తారా? వాల్యూ యాడెడ్ కోర్సెస్, యూజీ ప్రోగ్రామ్తో పాటు మేము అందించే వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఒక్క సబ్జెక్ట్ కోర్స్ మాత్రమే కాదు, మేము ఇంకా స్టూడెంట్స్కి టెక్నికల్ కాంపిటెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి. అలా అవ్వాలంటే దానికి సంబంధించి టెక్నికల్ కాంపిటెన్సీ కోసం ఎక్సెల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, నెక్స్ట్ టాలీ, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, నెక్స్ట్ స్టూడెంట్స్కి అవసరమైన ఎనాలిటిక్స్, ఈ రోజుల్లో ఎనాలిటిక్స్, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటికీ వాళ్ళు కామర్సా, ఆర్ట్సా, లేదంటే టెక్నాలజీ రిలవెంటా, BCA అని అందరికీ ఇవి కంపల్సరీ అవసరమైన పేపర్స్. కాబట్టి ఈ కోర్సులని మేము మా కోర్స్ స్ట్రక్చర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కోర్సులన్నిటితో పాటుగా మాకు ఫారిన్ లాంగ్వేజ్ స్టూడెంట్స్కి జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ ఇలాంటి వాటిలోంచి కూడా ఒక కోర్సు అందించడం జరుగుతుంది. ఇలా మాకు ఈ కోర్సులన్నింటినీ కూడా స్టూడెంట్స్ కోసం అందించడం జరుగుతుంది. అలాగే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకి మేము స్కాలర్షిప్ ఇస్తున్నారు మ్యామ్. స్కాలర్షిప్స్ మా యూనివర్సిటీలో అందించి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తాము. అవి మెరిట్ బేస్డ్గా 90%, 80%, 70, 60 అలా పర్సంటేజ్ మీద బేస్ అయ్యి మెరిట్ ఆధారిత స్కాలర్షిప్. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాలో కొంతమంది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ స్టూడెంట్స్కి కూడా మేము కొంత స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిజర్వేషన్ బేస్డ్గా కూడా కొంత స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది. అంటే మ్యామ్ ఇందాక మీరు 100% ప్లేస్మెంట్స్ అన్నారు స్టూడెంట్స్కి. అంటే మరి ఈ ప్లేస్మెంట్స్కి స్టూడెంట్స్కి ఏమైనా ప్రత్యేకంగా ట్రైన్అప్ చేస్తారా వాళ్ళని? మా యూనివర్సిటీలో అందరికీ 100% ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్ ప్యాషన్గా ఉండొచ్చు, ఇంకొంతమంది స్టూడెంట్స్ స్టార్టప్ లేదా ఏదైనా సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకోవచ్చు. నెక్స్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్లేస్మెంట్ కోసమే జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇలా మాకు ప్లేస్మెంట్ కావాలి అనుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ప్రత్యేకమైన
ప్రత్యేకమైన సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 1.5 year 3 years ప్రోగ్రామ్ ఇది యూజీ ప్రోగ్రామ్. ఈ 1.5 yearలో మేము సబ్జెక్ట్ రిలవెంట్గా ఉండే రకమైన అన్ని రకాలుగా ఆ కాంపిటెన్సీ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ 1.5 yearలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి మా దాంట్లో సిఎస్ఎస్ డిపార్ట్మెంట్ ఉంటారు. వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి రెజ్యూమ్ ప్రిపేర్ చేయటము, వాళ్ళకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నిటినీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళని జాబ్కి కంప్లీట్గా 100% ఎలిజిబుల్ క్యాండిడేట్గా ప్రిపేర్ చేస్తారు రిమైనింగ్ 1.5 yearలో. ఇంకా వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా అవసరమైతే నెక్స్ట్ లాస్ట్ 3rd yearలో కూడా ఇంకా అవసరమైన విధంగా కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా చేయటం వల్ల మేము స్టూడెంట్స్కి ఒక పక్క సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి, ఇంకొక పక్క జాబ్కి అవసరమైన స్కిల్స్ ఆ టాలెంట్ కూడా ఉంటుంది ఏ రకంగా మేము ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ వల్ల. కాబట్టి 100% ప్లేస్మెంట్ అనేది మాకు సాధ్యపడుతుంది. ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయటం వల్ల మాకు మెయిన్ బిగ్ 4 కంపెనీస్ డెలాయిట్, డ్యూపాంట్, పీడబ్ల్యూసి, కేపీఎంజీ ఇలాంటి కంపెనీస్ అన్నిట్లో కూడా దాదాపు ఇప్పుడు మాకున్న స్టూడెంట్స్ అందరూ ఈ కంపెనీస్ అన్నిట్లో స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇంకా ఇతర ప్రముఖ కంపెనీలు స్టేట్ స్ట్రీట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, యాక్సెంచర్, మీడియా మింట్ ఇలాంటి కంపెనీస్ అన్నిట్లో కూడా మా స్టూడెంట్స్ ప్రతి చోట ప్లేస్ అయ్యారు. 25 అవుట్ గోయింగ్ బ్యాచ్లో 100% స్టూడెంట్స్ 100% మీన్స్ దోస్ హూ వాంట్ టు గో ఫర్ ప్లేస్మెంట్స్, దోస్ హూ వాంట్ ఫర్ రిజిస్టర్డ్ ఫర్ ప్లేస్మెంట్స్ వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రకంగా మేము స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే ఫ్యాకల్టీ ప్లేస్ మేజర్ రోల్, రైట్? సో కేఎల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ సంగతి ఏంటి అండ్ టీచింగ్ అప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ పాటిస్తారు? ఫ్యాకల్టీ మాకున్న ఇంకొక ప్రత్యేకమైన ఎసెట్ ఏంటంటే ఫ్యాకల్టీ అందరూ కూడా 100% డాక్టరేట్స్. మా డిపార్ట్మెంట్లో కామర్స్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా డాక్టరేట్స్ ఉన్నారు. ఈ డాక్టరేట్స్ అయినా కూడా మేము ఎప్పుడో డాక్టరేట్ తీసుకున్నాము, ఇలా ఎక్స్పీరియన్స్ 15 years 20 years ఇంత సర్వీస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మా యూనివర్సిటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటికప్పుడు స్కిల్ కోర్సెస్తో ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు స్టూడెంట్స్కి ఏది అవసరమైతే అది ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫ్యాకల్టీ కూడా అందుకు అవసరమైన స్కిల్స్ డెవలప్ చేసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత స్టూడెంట్స్కి వాళ్ళకి ఏ స్కిల్ అవసరమో అది ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ మోడలింగ్ ఫర్ బిజినెస్ వాల్యుయేషన్, నెక్స్ట్ స్టాక్ మార్కెట్ రిలవెంట్, డెరివేటివ్స్ ఇలాంటి అన్నిటికీ సంబంధించిన ఎన్పిటిఎల్ కోర్సెస్ ఇలాంటి అన్నిటికీ సంబంధించిన కోర్సెస్లో వాళ్ళని ట్రైనప్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేషన్ స్టూడెంట్స్ చేత చేయించడం జరుగుతుంది. మ్యామ్, అయితే ఇంటర్న్షిప్ పరంగా మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు మ్యామ్? ఇంటర్న్షిప్ ఇందాక కరికులం డిజైనింగ్ గురించి చెప్పాను నేను. ఆ కరికులం డిజైనింగ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సమ్మర్ టైం వస్తుంది. ఆ సమ్మర్లో మేము స్టూడెంట్స్ని ఒక్కొక్క 2 months, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 2 months, సెకండ్ ఇయర్ ఎండింగ్ 2 months వీళ్ళని ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం డైరెక్ట్గా మేము క్యాంపస్ టు కార్పొరేట్ స్టూడెంట్స్ని క్యాంపస్ నుంచి డైరెక్ట్గా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి ఒక ఎంప్లాయీస్గా మేము పంపిస్తున్నాం. అలాంటప్పుడు దే ఆర్ ఫ్రెషర్స్గా ఉంటారు. ఆ ఫ్రెష్నెస్ అనేది లేకుండా చేయటం కోసం వాళ్ళని డైరెక్ట్గా ఎంప్లాయీకి ఉండాల్సిన అన్ని లక్షణాలను వాళ్ళని క్రియేట్ చేయటం కోసం మేము వాళ్ళకి కొంత ట్రైనింగ్ అనేది ఈ రకంగా ప్రాక్టికల్గా కూడా ఒక ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కొన్ని ఆర్గనైజేషన్స్తో మాకున్న అకౌంటింగ్ ఫర్మ్స్, సిఏ ఫర్మ్స్ వీళ్ళతో ఉన్న మాకు అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంఓయూస్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టూడెంట్స్కి మేము డైరెక్ట్గా ఈ 2 months అక్కడ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అనేది ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడ వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, అకౌంటింగ్ ఏంటి, జర్నల్ ఏంటి, లెడ్జర్ ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఫైనల్ అకౌంట్స్ ఏంటి, ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, ఇలాంటి అన్నిటికీ ఆ కంపెనీ ఏమేం వర్క్స్ చేస్తున్నారో అలాంటి వర్క్స్లో ఈ స్టూడెంట్స్ ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు ఈ 2 monthsలో. అలా చేసుకోవటం వల్ల డైరెక్ట్గా స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఫస్ట్ ఇయర్
ఎండింగ్ 2 months, సెకండ్ ఇయర్ ఎండింగ్ 2 months. ఈ 4 months వాళ్ళు వర్క్లో ఉంటారు. అకౌంటింగ్ ఫర్మ్స్కి మాత్రమే మేము పంపిస్తుంటాం. దీనివల్ల వాళ్ళకి ఏసీసీఏ ఇందాక చెప్పాను నేను, ఏసీసీఏ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాక వాళ్ళు ఇమీడియట్గా ఏసీసీఏ ఎఫిలియేట్స్ అంటారు. ఆ నెక్స్ట్ 36 months సర్వీస్ కంప్లీట్ చేస్తే వాళ్ళని ఏసీసీఏ మెంబర్స్గా రికగ్నైజ్ చేస్తారు. ఆ 36 monthsలో ఈ 4 months కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో ట్రైనింగ్ పీరియడ్, దట్ టు దీస్ 4 months ఆర్ రిలేటెడ్ టు అకౌంటింగ్ వర్క్స్. అలాగే మీరు విద్యార్థులకు ఇచ్చే గైడెన్స్ అండ్ మెంటరింగ్ గురించి తెలియచేయండి మ్యామ్. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ అనే కాదు, ఏ ఆర్గనైజేషన్ కన్నా వచ్చే స్టూడెంట్స్ అందరూ +2 నుంచి వస్తారు. +2 అంటే వేరియస్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, సిటీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వీళ్ళందరినీ కలిపి మేము ఒక చోట కూర్చోబెట్టి క్లాస్ చెప్తాం. ఇలా చెప్పేటప్పుడు వాళ్ళకి కొంతమంది అడ్వాన్స్డ్ ఉండొచ్చు, కొంతమంది యావరేజ్ ఉండొచ్చు, కొంతమంది నార్మల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఈ అందరినీ ఒక లెవెల్కి తీసుకురావాలంటే ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ కంప్లీట్ కాగానే దీనికి మేము కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ కంప్లీట్ చేయగానే వాళ్ళకు వచ్చే మార్క్స్ మీద బేసే మేము ఐడెంటిఫై చేస్తాం. కొంతమంది వాళ్ళలో స్లో లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది నార్మల్గా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళ కోసం మేము రెమిడియల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేసి మళ్ళీ వాళ్ళని నార్మల్ కండిషన్కి, అందరితో ఈక్వల్గా ఉండే కండిషన్కి తీసుకొస్తాం. అంతేకాకుండా ఫ్యాకల్టీ అనేవాళ్ళు ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ, ఒక మెంటర్గా ఉంటారు. మెంటర్గా ఉన్నప్పుడు ఆ 20 స్టూడెంట్స్ ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారు, కొంతమంది ఇంట్రోవర్ట్గా ఉండొచ్చు, కొంతమంది ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలా ఎక్స్పోజ్ కాని స్టూడెంట్స్కి వాళ్ళకి మరి ఎలా వాళ్ళలో కొన్ని ఒకేసారి డైరెక్ట్గా యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనిపించవచ్చు, కానీ అది మనకి చిన్నగా అనిపించవచ్చు, కానీ స్టూడెంట్స్ చాలా పెద్దగా అనిపించవచ్చు. అందుకోసమని ఈ మెంటర్స్ కౌన్సిలింగ్ అనేది ఎవ్రీ మంత్ 2 times కౌన్సిలింగ్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ చేసినప్పుడు 20 స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్లో పార్ట్గా సైకలాజికల్ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్, కొంతమంది స్టూడెంట్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఆ అడ్వాన్స్డ్గా ఉన్న స్టూడెంట్స్కి కెరీర్ గురించి కూడా ఆలోచించుకుంటారు. డే 1లోనే వాళ్ళు మేము ఆఫ్టర్ 3 years ఏమవ్వాలి, కొంతమంది అదే అంబిషన్గా ఉండి ఆ గోల్ అనేది రీచ్ అవుతారు. ఇలాంటి అన్ని రకాల కౌన్సిలింగ్ ఫ్యాకల్టీ చేసి స్టూడెంట్స్ అందరికీ మంచి గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మెంటరింగ్, వాళ్ళు చేసే మెంటరింగ్ ద్వారా ఎవరికైనా మార్క్స్ తక్కువ రావచ్చు, మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఎందుకు వచ్చినవి ఏంటి, ఇమ్మీడియట్గా పేరెంట్స్తో కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మీ బాబు లేదా పాప ఇలా ఉన్నారు, ఏంటండి రీజన్, ఇలా డైరెక్ట్గా పేరెంట్స్తో కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ని ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేసి వాళ్ళని ఎక్కడికక్కడ సెటరేట్ చేయడానికి అవకాశం ఉంది. అలా చేస్తాం మేము. అండ్ హౌ అబౌట్ ఇంటర్నల్ అసెస్మెంట్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ మ్యామ్? ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది మాకు ప్రతి స్టూడెంట్ని 2 typesగా అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అది ఒకటి ఇంటర్నల్, ఇంకొకటి ఎక్స్టర్నల్. ఇంటర్నల్లో కొన్ని స్పెషల్గా కొన్ని టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి ALMs, యాక్టివిటీ లెర్నింగ్ మెథడ్స్ అంటాము. ఈ యాక్టివిటీ లెర్నింగ్ మెథడ్స్లో మేము అందులో కేస్ స్టడీస్ ఉండొచ్చు, సెమినార్స్ ఉండొచ్చు, గ్రూప్ డిస్కషన్స్ ఉండొచ్చు, డిబేట్స్ ఉండొచ్చు. ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మేము అసెస్ చేసుకుంటాము ఏ స్థాయిలో ఉన్నారు స్టూడెంట్ అని. అలా తీసుకుని వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళు యాక్టివ్గా ప్లే చేసే టెస్ట్లు. ఈ టెస్ట్ల నుంచి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు అందులో కూడా మేము అసెస్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ డైరెక్ట్గా ఎండ్ సెమ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాము. అందులో వాళ్ళు పెర్ఫార్మెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో మీ డిపార్ట్మెంట్లో జరిగే ప్రముఖ ఈవెంట్స్ గురించి తెలియజేస్తారా? ఓకే, మా యూనివర్సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపే ఈవెంట్స్ మెయిన్గా సమ్యక్, సురభి, వీటిలో స్టూడెంట్స్ చాలా ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. మా స్టూడెంట్సే కాకుండా మాకు అవుట్ సైడ్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, మాకు దానికి సంబంధించి అకాడమిక్ పరంగా నెక్స్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అన్ని రకాలుగా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ వర్క్షాప్స్ కానీ, వెబినార్స్ కానీ, సెమినార్స్ కానీ, కొన్ని అవేర్నెస్ ఈవెంట్స్ కానీ అలాంటివి మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ ఆటోమేటిక్గా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈవెంట్స్. అలా ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళల్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, లేదు టీంలో వాళ్ళు కొంత మెంబర్స్గా అందరితో ఎలా బిహేవ్ చేయాలి, అలా అన్ని కొన్ని వాళ్ళు ఓన్గా వాళ్ళు డెవలప్ చేసుకుని నేర్చుకుంటారు. ప్రతి స్టూడెంట్కి
చదువు ఒకటే కాదు, సామాజిక పరంగా ఒక బాధ్యత కూడా ఉండాలి. సో ఆ బాధ్యతను పెంపొందించడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మ్యామ్? కార్యక్రమాలు చేపట్టమంటే స్టూడెంట్స్కి వాళ్ళకి సపరేట్గా మా కోర్స్ స్ట్రక్చర్లో సోషల్ ఇమర్సివ్ లెర్నింగ్ అనే కోర్స్ కూడా ఒకటి ఉంటుంది. దీనికోసం మేము క్లాస్లో కూర్చోపెట్టి లెసన్స్ చెప్పడమే కాకుండా వాళ్ళని కొంచెం బయటకు తీసుకువెళ్ళి కొన్ని చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళకి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయించడం, వాళ్ళకి కొన్ని విషయాల్లో వాళ్ళకి కొన్ని క్లెన్లీనెస్ గురించి కానీ కొన్ని అలాంటి హైజీన్ గురించి ఇలాంటివన్నిటికీ సంబంధించి కొంచెం విలేజెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కొన్ని క్యాంప్స్ లాగా కండక్ట్ చేయటం, ఎన్ఎస్ఎస్ ఈవెంట్స్, ఇలాంటి వాటన్నిటిని కూడా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆ విలేజర్స్ దగ్గరికి, కొంతమంది అవుట్ సైడర్స్ దగ్గరికి వెళ్ళటం వల్ల ఒక్కొక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏంటి, ఎలా ఉండాలి, మన సొసైటీలో ఎలా ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళకి వాళ్ళు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకునే అవకాశం మా యూనివర్సిటీ స్టూడెంట్స్కి కలుగజేస్తుంది. ఒక విద్యార్థి మీ కామర్స్ డిపార్ట్మెంట్ని ఎందుకు ఎంచుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు ఎంచుకోవాలంటే మా కామర్స్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషాలిటీ చెప్పాలంటే ఒకటి కాదు, అనేక విషయాలు ఉంటాయి. ఆ అనేక విషయాల్లో ఫస్ట్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ సిలబస్. ఈ సిలబస్లో మాకు ఏసీసీఏ ఉండటం అనేది ఇంకొక సిలబస్. మా ప్రోగ్రామ్స్ ఎంబెడెడ్ విత్ ఏసీసీఏ అనేది ఒక పాయింట్. నెక్స్ట్ మాకున్న ఫ్యాకల్టీ 100% డాక్టరేట్స్, స్కిల్డ్ ఫ్యాకల్టీ అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి 100% ప్లేస్మెంట్. 100% ప్లేస్మెంట్ అనేది ఎన్ని ఆర్గనైజేషన్స్లో ఉంటుంది, కానీ మా కేఎల్ యూనివర్సిటీలో మాత్రం 100% ప్లేస్మెంట్ అనేది సాధ్యపడుతుంది, చేసి చూపించాం కూడా మేము. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్. 100% ప్లేస్మెంట్ అంటే అందరు స్టూడెంట్స్ని, అంటే ప్లేస్మెంట్ కావాలి అనుకునే స్టూడెంట్స్కి మేము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయటం, ఆ డ్రైవ్స్కి వాళ్ళని తయారు చేయటం. ఇంకొకటి మేము ఈ ప్లేస్మెంట్ కోసం వాళ్ళకి ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ సిఆర్టీ, ఆ ట్రైనింగ్ కూడా వాళ్ళని మేము 100% దానికోసం కొంత టైం కేటాయిస్తాం. వాళ్ళకి కొన్ని క్లాసెస్ స్పెషల్గా కండక్ట్ చేస్తాం. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ వెనకబడి ఉండొచ్చు, కొంతమంది రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవటం, కొంతమంది ఓపెన్ అవ్వలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా మేము కొన్ని స్పెషల్గా ఆ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది మాకు ఉన్న ఒకటి. ఇంకొకటి మా ఫ్యాకల్టీ ఇచ్చే మెంటరింగ్. ఎవరు కొంచెం సైకలాజికల్గా వెనుకబడి ఉన్నారు, దానికోసం సపరేట్గా మాకు సైకాలజీకి సంబంధించి ఒక సెల్ ఉంది, సైకాలజీ. నెక్స్ట్ స్కిల్ కోర్సెస్ కూడా మా యూనివర్సిటీలో చాలా స్పెషల్. మాకు ఇది స్కిల్ కోర్సెస్ ఆ స్టూడెంట్కి జాబ్కి వెళ్ళటానికి ఏం స్కిల్ కావాలో అది మేము ఐడెంటిఫై చేసి అదే స్కిల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మేము ఇంకొకటి సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్గా మేము తీర్చిదిద్దుతున్నాం స్టూడెంట్స్ని కేఎల్ యూనివర్సిటీలో. ఈ స్పెషాలిటీస్ వల్ల మీరు కామర్స్ డిపార్ట్మెంట్ని ఎంచుకోవటం కేఎల్ యూనివర్సిటీ స్టాండ్స్ అవుట్ అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శాంతికుమారి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి దిక్సూచి.